దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగదొరుక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాత్యాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. పండుగ కార్యక్రమాలన్నింటిలో మీరు మహిమ పొంది ఉన్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మరి రేపటి పండుగ దినానికి మేము సిద్ధపరచబడుతూ ఉండగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొకసారి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, ఈ పరిశుద్ధ దినమందు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరినీ కూడా మార్గం సరళం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అయా, నీ మందిరంలో ఉన్న మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రభువా, పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి, వాయిద్యాలు వాయించే వారిని ఆశీర్వించండి. ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మ చేతమును అభిషేకించండి. నీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. మీ కార్యం మా పట్ల జరిగించండి. ప్రభువా, దయగల తండ్రి, ఈ యొక్క ఆరాధన అంతటిలో కూడా ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను మీ మార్గములోను స్థిరపరిచి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఉత్తర ప్రతిర భాగంగా కీర్తనల గ్రంథములో నుంచి దావీదు రాసినటువంటి 65వ కీర్తనను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర ప్రతిర భాగంగా చదువుతారు. ఉత్తర ప్రత్యుత రీతిగా కీర్తన గ్రంథం నుండి 65 కీర్తన చదువుకుందాం. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. దేవా, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయదు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చలార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజలుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక బట్లు మందలను వస్త్రము వల్లే భరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించున్నవి. మరి క్రిస్మస్ ముందు ఆదివారం ప్రత్యేకమైన పాటలు సండే స్కూల్ పిల్లలే. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లల్ని ప్రత్యేకమైన పాటలు పాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి సండే స్కూల్ టీచర్స్ వారిని క్రమంగా నడిపించి చక్కగా పాటలు పాడించి తిరిగి క్రమంగా
అరుణమ్మ టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం క్రిస్మస్ సందేశాన్ని ధ్యానం చేయబోతున్నాం కనుక జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వరకు ఇక్కడ ఎవరు చెప్పిన మాటలు మనం ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు ఇదివరకేమో బిలాము, మోషే, దావీదు చెప్పిన మాటలు ధ్యానం చేశాం. ఇప్పుడు గబ్రియేలు దూత చెప్పే మాటలు మనం ఇక్కడ ధ్యానం చేయబోతున్నాం. ఏం చెబుతున్నాడు, ఎవరు చెబుతున్నాడు మనకు అందరికి తెలుసు. మరి నిన్ననే మన క్రిస్మస్ డ్రామా కూడా చక్కగా చూసాం. మరియమ్మ దగ్గరికి వచ్చినటువంటి గబ్రియేలు దూత అప్పుడే ప్రధానము చేయబడినటువంటి కన్య అయిన మరియ దగ్గరికి గబ్రియేలు దూత వచ్చాడు. సన్నివేశం ఏమిటంటే, వారు ఇంకా ఏకము కాకమునపు అనే మాటను మనం దృష్టించాలి. ప్రధానమైతే అయ్యింది యోసేపుతో కన్య అయిన మరియకు. వారు ఇంకా ఏకము కాక మునిపే పరలోకం నుండి గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొదటిగా 26వ వచనం, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, ఎన్నో నెలలో, ఇది ఎన్నో నెల, 12వ నెల మనకు. ఈ 6వ నెల ఆ పైన ఉన్నటువంటి సన్నివేశానికి సంబంధించిన మాట. అంటే ఎలిజబెత్కి 6వ నెల గర్భం. ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చి ఆ మాటను అక్కడ కలిపాడు. ఎలిజబెత్కి 6వ నెల గర్భము దాల్చి ఉండగా ఆ కాలములో గబ్రియేలు దూత ఎక్కడికి వచ్చాడు? గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను.
ఎవరి చేత పంపబడెను? మిఖాయేలు చేత పంపబడలే. 24 మంది దూతల పెద్దల చేత పంపబడలే. సాక్షాత్తు దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు దూత వచ్చి 28వ వచనం, ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, లోపలికి వచ్చి అంటే దేవాలయంలోనికి వచ్చాడా, సమాజ మందిరంలోనికి వచ్చాడా, లేదా మరియా ఇంటిలోనికి వచ్చాడా? గబ్రియేలు దూత ఏమో 72 అడుగులు ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తే మనం విన్నాం కదా, క్యాసెట్లు కూడా కొనుక్కొని. ఆ తర్వాత చాలామంది అడిగితే నేను వెంటనే ప్రసంగం చేశాను అది తప్పు అని బైబిల్ ప్రకారంగా. మరి 72 అడుగులు దూత ఉంటే మరియమ్మ ఇల్లు నేను చూశాను ఇజ్రాయెల్ దేశంలో. ఇప్పటికీ ఆ స్టోన్ మ్యాషనరీ అంటాం మేము టెక్నికల్గా, రాతితో కట్టినటువంటి క్లే, మట్టి రాతితో కట్టినటువంటి ఇల్లు. ఇంకా మొండి గోడలు ఉన్నాయి. ఒక 3-4 అంకణాలే ఉంటుంది ఆ ఇల్లు. దానిని లోపల పెట్టి బయట పెద్ద చర్చి కట్టారు, చాలా పెద్ద చర్చి. ఇప్పటికీ ఆ ఇల్లుని చూపిస్తారు. ఆ ఇల్లు నేను చూశాను. ఒక 3-4 అంకణాల ఇల్లు, మహా అంటే 7-8 అడుగులు ఎత్తు. 72 అడుగుల గబ్రియేలు దూత ఆ ఇంటిలోనికి రావడం ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. కాబట్టి ఆ కొలతలు తప్పు. నేను అప్పుడేం చెప్పాను? దేవదూతల వేగం కూడా చెప్పారు, క్యాసెట్లు అమ్మారు. వేగము కానీ కొలతలు కానీ ఎంత అంటే అవసరమైనంత అని చెప్పాను. దేవదూతల కొలతలు ఎంత? అవసరమైనంత. గెరాసెను దేశస్తుని యొక్క హృదయంలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? కొన్ని వేలు. వాళ్ళు కూడా పడిపోయిన దూతలే. వారి కొలతలు కూడా 72 అడుగులు అంటే ఒక మనిషి హృదయంలో అన్ని వేల పడిపోయిన దూతలు ఎట్లా చేరుతారు? కుదరదు. కాబట్టి కొలతలు కానీ వాళ్ళు సూక్ష్మ రూపం ధరించగలరు, చాలా పెద్ద రూపం కూడా ధరించగలరు. కాబట్టి అవసరమైనంత రూపం. వేగము కూడా అంతే. వేగము కూడా దానియేలు ప్రార్థన చేస్తుంటే 21 దినాల తర్వాత వచ్చాడు గబ్రియేలు దూత. అలాగే దానియేలు ఇంకోసారి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన ముగించక మునిపే వచ్చేసాడు గబ్రియేలు దూత. అర్థం ఏమిటి? అవసరమైనంత వేగము. దేవదూతల కొలతలు కానీ వేగాన్ని కానీ ఎవరు కూడా మరి నియంత్రించలేరు, నియమముగా చెప్పలేరు. అవసరమైనంత అని చెప్పుకోవడం బైబిల్ పరంగా ఉంటుంది. కాబట్టి గబ్రియేలు దూత లోపలికి వచ్చి, మరియమ్మ యొక్క ఇంటి లోపలికి వచ్చి, చూసారా, బయట ఉండి రమ్మన్లా బయటికి, మరియమ్మ బయటికి రా నీతో మాట్లాడాలని చెప్పలే. లోపలికి వచ్చి, తలుపు వేసుకున్నా సరే లోపలికి రాగలడు గబ్రియేలు దూత. లోపలికి వచ్చి ఏం చూశాడు? మరియమ్మను చూచి, పరిశుద్ధురాలను చూచి, ధన్యురాలను చూచి, ఆమెను చూచి ఏమంటున్నాడు? దయాప్రాప్తురాల నీకు శుభము, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. దేవుడే ఎవరికైనా తోడై ఉంటే అంతకు మించిన గొప్ప మాట ఉండదు. మనిషికి మనిషి తోడుగా ఉంటారు. మనిషికి జంతువులు కూడా తోడు ఉంటున్నాయి ఈ మధ్య, కుక్కలు, పక్షులు ఇట్లాంటివి, అంటే మన పెంపుడు కుక్కలు అలాంటివి. ఈ లోకంలో ఏమైనా మనిషికి తోడు ఉండొచ్చునేమో కానీ దేవుడు మనకు తోడు ఉండాలి అని అంటే అందుకు మనం యోగ్యులమై ఉండాలి. ఆయన యొక్క తోడు అందరికీ దొరకదు. అందుకే ఇక్కడ గబ్రియేలు దూత మరియమ్మతో అంటున్నాడు, దయాప్రాప్తురాలా, దేవుని యొక్క దయకు ప్రాప్తురాలా, దేవుని దయకు యోగ్యురాలా, దేవుడు తోడై ఉండడానికి యోగ్యురాలైనటువంటి దానా అని అంటున్నాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దూతలు చెప్పినటువంటి మంచి మాటలతో మనం మురిసిపోతాం. ఎక్కడి నుంచో బంధువులు వచ్చి మంచి మాటలు చెబితే పొంగిపోతాం. మరి పరలోకం నుండి దేవుని సన్నిధి నుండి వచ్చినటువంటి దూతలు మన పక్షంగా మంచి మాటలు చెబితే, ఒకవేళ బంధువులు స్నేహితులు ముఖస్తుతి కొరకు మంచి మాటలు చెప్పొచ్చునేమో, కానీ దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి దూతలు ముఖస్తుతి కొరకు చెప్పరు, నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు. కాబట్టి మరియా ఆ మాటలు ఎంతగానో సంతోషిస్తుంది. దయాప్రాప్తురాలా,
దేవుని దయకు యోగ్యురాలవు నీవు. దేవుడు నీకు తోడై ఉండడానికి నీవు యోగ్యురాలవు, ధన్యురాలు అనుకుని ఉంటుంది మరియమ్మ. అలాగే దేవుడు మరియమ్మకు తోడై ఉన్నాడు గనుక ఆమె కన్యగా ఉండి గర్భవతి అయినా కూడా చంపబడలేదు. ఆనాటి యూదా సమాజంలో కన్యలు ఎవరైనా గర్భవతులైతే యూదా ధర్మశాస్త్రానుసారంగా రాళ్లతో కూడా చంపేస్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకని యోసేపు ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా విడనాడను ఉద్దేశించెను. దేవుడు ప్రభు మరియమ్మకి తోడై ఉన్నాడు గనక యోసేపుని సరిచేశాడు, అంగీకరించేటట్టు చేశాడు. యోసేపుని దేవుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు. సమాజ పెద్దలకు చెప్పనీయలేదు, ఆమెను అవమానపరచనీయలేదు, ఆమెను రాళ్లతో కూడా చంపేటట్టు చేయనీయలేదు. వెంటనే యోసేపుని సరిచేసి మరియమ్మని అంగీకరించేటట్టు చేశాడు. ఎంత ఉపద్రవం తప్పిపోయిందో చూడండి మరియమ్మకి. ఒకరోజే కాదు, ప్రభుకి జన్మనిచ్చేంత వరకు కూడా యోసేపు అలాగే కంట్రోల్లో ఉండాలి. ఎందువల్ల జరిగింది? మరియమ్మకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. సమస్తాన్ని చక్కబెడుతూ ఉన్నాడు దేవుడు. దేవుడు మనకు తోడై ఉంటే సమయోచితమైన సహాయం మనకు అందిస్తాడు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ సహాయం అవసరమో అది దేవుడు మనకు అందిస్తాడు. దేవుడు తోడై ఉంటే చాలు. మోషే గ్రహించినాడు ఆ విషయాన్ని. అయ్యా, నీవు మాతో రాని ఎడల మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఇన్ని లక్షల మంది ఇజ్రాయేల్ మాతో వస్తారు, కానీ నీ ఒక్కడవి రాకపోతే మాకు కొరతే. కొన్ని లక్షల మంది మాతో ఉన్న లాభం లేదు, నీవు ఒక్కడి ఉంటే చాలు. నీ వెంటే మేము ఉంటాం, నువ్వు మాతో ఉంటే చాలు. పాట పాడుకుంటాం కదా. మోషే గ్రహించినాడు ఆ సత్యం, దావీదు గ్రహించినాడు సత్యం. చేసినటువంటి భీకర యుద్ధాలన్నిటిలో దేవుడు తోడై ఉన్నాడా లేదని విచారణ చేసి తోడై ఉన్నాడంటేనే అల్పసంఖ్యాక వర్గమైనా కూడా అధికమైనటువంటి సంఖ్యలో ఉన్న సైన్యాలతో పోరాడి విజయాన్ని చేపట్టాడు. కారణం దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ఆ యొక్క ఆజానుబాహులైనటువంటి వాళ్ళందరితో యుద్ధం చేసి జయించి కనాను దేశాన్ని ఇజ్రాయెల్కి స్వాస్థ్యముగా పంచిపెట్టగలిగినాడు. యెహోషువతో అన్నాడు, యెహోషువ కలవరపడవద్దు, భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను. మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను కాబట్టి నీవు కలవరపడవలసిన పని లేదు, నీవు అధైర్యపడాల్సిన పని లేదు. నీవు ధైర్యముగా ఉండుమో, నేను నీకు తోడు ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను. దేవుణ్ణి తోడుగా కలిగిన వారందరూ కూడా ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు. అద్భుతమైన వ్యక్తులుగా లోకానికి దేవుడు వారిని కనబరిచాడు. కనుక మనకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా మన జీవితాలు మారితే చాలు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు మనకు తోడుగా లేకపోతే మన కండబలము, మన మంది బలము, మన ధన బలము, మన యొక్క అధికార బలము, మన యొక్క బంధువర్గ బలము, మరి ఏ బలమైనా సరే పనికిరాదు. లోకమంతా ఏకమై ఉండి మనకు ఎదురుగా నిలబడిన దేవుడు ఒక్కడు మన పక్షంగా ఉంటే, రోమపత్రికలు చెబుతాడు కదా, దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడైనా కానీ ఎంత ధైర్యం. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, నిన్ను ప్రేమించు దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే, దేవుని యొక్క దయకు నీవు ప్రాప్తుడుగా ఉండాలంటే, దేవుడి తోడుగా ఉండడానికి నీవు యోగ్యురాలుగా ఉండాలి అంటే, యోగ్యుడవుగా ఉండాలి అంటే మరియమ్మ వలె మనము కూడా పవిత్రముగా పరిశుద్ధముగా జీవించబద్ధులమై ఉన్నాము. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మనకే ఏకమైనవిగా ఉన్నాయా? మనకే భారమైనవిగా ఉన్నాయా? మన తోటి మానవ సమాజానికి ఇబ్బందికరంగా ఉందా?
మరి దేవుడికి ఉండదా? సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం అంటున్నాడు, యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడిని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా ఉండడానికి యాకోబుని చూచినప్పుడు, అంటే యాకోబు అంటే ఇజ్రాయెల్ని చూచినప్పుడు వాళ్ళు ఏ దోషము కనబడలేదు, వారికి త్రోవల్లో ఏ వంకరతనము లేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడంతే. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో ఏ దోషము ఉండడానికి వీలు లేదు అనేది ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మన త్రోవలన్నీ కూడా సరళముగా ఉండాలి కానీ వంకర టింకరగా ఉండకూడదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తే, పరలోకంలో ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము దగ్గర దేవదూతలందరూ దేవుడు సమావేశమైనప్పుడు భూలోకం నుంచి ఒక ప్రతినిధిగా ఒకడు వెళ్ళాడు. దేవుడు వాడిని చూసి ఎక్కడి నుంచి వచ్చావంటే భూలోకం నుంచి వచ్చానని చెప్పి నేరుగా చెప్పాడా, సూటిగా చెప్పాడా? భూలోకం నుంచి నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానంటాడు. అటు ఇటు, పాము కూడా అటు ఇటే తిరుగుతుంది. అది సర్పజాడ, సాతాను జాడ, వంకర టింకరగా ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, యాకోబులో దోషము లేదు, వారి త్రోవ వంకరతనము లేదు. మన మాటలు సరళమైనవిగా ఉండాలి, వంకర టింకరవిగా ఉండకూడదు, కపటమైనవిగా ఉండకూడదు, యథార్థముగా మాట్లాడాలి. మన చూపు యథార్థమైనదిగా ఉండాలి, దోషం ఉండరాదు. మనకి హృదయంలో దోషం ఉండరాదు, మన జీవితంలో దోషం ఉండరాదు, వంకరతనం ఉండకూడదు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుని మనం తోడుగా కలిగి ఉండాలంటే, మనం అప్పుడప్పుడు కరోనా వచ్చినప్పుడు అయ్యా నన్ను విడిచిపెట్టొద్దు, నాతోనే ఉండు. హాస్పిటల్లో ఆపరేషన్ చేసేటప్పుడు ప్రభువా నువ్వు నాతోనే ఉండు, లోకంలో ఇంకెక్కడ ఉండొద్దు, నా దగ్గరే ఉండు అని ఎంతగా దిగజారి బ్రతిలాడతామో. ఐసీలో ఉన్నప్పుడు, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు, ఇక కరోనా వస్తుందన్నప్పుడు ఇక మళ్ళీ మొదలుపెట్టుంటాం కదా. అలాంటప్పుడు దేవుడు తోడుగా ఉండాలి. అప్పుడు అకస్మాత్తుగా వచ్చేస్తాడా? మన జీవితాలు అందుకు యోగ్యమైనవిగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటి? సదాకాలము దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు, నీకు తోడుగా ఉండే దేవుడు. ఎప్పుడు అంటే నీవు ఏ దోషము లేని జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో ఏ వంకర లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడిని చూచి నీకు తోడుగా ఉంటాడు. నీవు ఇంటిలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేయనప్పుడు, పనులు చేయనప్పుడు, నీ కృంగి ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తుతాడు. మరియమ్మకు తోడుగా ఉన్నాడు. ఏం చేశాడు? ఆమె కన్యగా ఉండి గర్భవతి అయినా కూడా యేసు ప్రభుకి జన్మనిచ్చేంత వరకు ఆమెను కాపాడుకున్నాడు. యోసేపును కూడా ఆమెను చేర్చుకునేటట్టు చేశాడు. మరియమ్మ పక్షంగా అన్ని సరళం చేశాడు. ఆమెకు క్షేమం ఇచ్చాడు. ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశానికి బయలుదేరిన ఇజ్రాయిల్కి ఎవరు తోడున్నారు? పగటిపూట మేఘస్తంభముగా, రాత్రిపూట అగ్నిస్తంభముగా దేవుడు తోడుగా ఉన్నాడు. వారు ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ అరణ్యంలో, ఎడారుల్లో లేఖనాలు చెప్పబడతాయి, సర్పములు కానీ తేళ్లు కానీ మిమ్మల్ని కాటేయలేదు, విసర్పాలు మిమ్మల్ని మీకు కీడు చేయలేదు, మీ మందలు నలిగిపోలేదు, మీకు హాని జరగలేదు. కారణం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక వారు ఎడారుల్లో, అరణ్యాల్లో, ఎర్ర సముద్రంలో వారు ప్రయాణం చేసిన వారు క్షేమాన్ని అనుభవించినారు. ఐగుప్తు సేన తరుముతూ ఉన్న వారు క్షేమాన్ని అనుభవించారు. వారు ఆకలి అన్నప్పుడు మన్నాని కురిపించాడు, మాంసం కావాలంటే పొరేలను ఇచ్చినాడు, దాహం అంటే బండలోంచి మధురమైన ఆల్కలైన వాటర్ ఇచ్చాడు, స్వచ్ఛమైన వాటర్ ఇచ్చాడు. వాళ్ళకి 40 సంవత్సరాలు వారి చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు పాతగెలలేదు, అద్భుతంగా వారిని పోషించి నడిపించినాడు. కారణం దేవుడు వారికి తోడై ఉన్నాడు. సనిగిన వారిని సంహరించి అక్కడే మిగిలిన వారిని వాగ్దాన దేశానికి చేర్చాడు. కారణం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యోహాను సువార్త 14-15 అధ్యాయాలు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు అంటాడు. మన మధ్య ఉన్న యేసు ప్రభువు ఆయన మనలోని సణుగులు, సంశయాలను చూస్తే
ఐగుప్తీయులకి చేసినట్టుగా ఇజ్రాయెల్కి చేసినట్టే చేస్తాడు. అవి లేకపోతే ఇజ్రాయెల్కి చేసినట్టు చేస్తాడు, తోడుగా ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువు చెబుతున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభు సాక్షాత్తు చెప్పిన మాట. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. కారణం, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేయుచున్నాను గనుక. సాక్షాత్తు యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు, నేను దేవుని కుమారుడిని కాదు, ఆయన నాకు తోడుగా ఉన్నది. నా పేరు యేసు అని కాదు, ఆయన నాకు తోడుగా ఉన్నది. ఆయన ప్రజల కొరకు నేను సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టే వ్యక్తులని కాదు, ఆయన నాకు తోడుగా ఉన్నది. ఎందుకు తోడుగా ఉన్నాడు? నేను ఎల్లప్పుడూ ఆయనకు ఇష్టమైన కార్యములు చేయుచున్నాను గనక ఆయన నన్ను విడిచిపెట్టకుండా నాకు తోడుగా ఉన్నాడు. సంఖ్యాకాండంలోనేమో ఏ దోషము లేదు, ఆయన త్రోవలో ఏ వంకర లేదు. యేసు ప్రభు మాటల్లో ఏమో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయుచున్నాను గనుక. ఇప్పుడు చెప్పండి, కరోనా రాబోతా ఉంది, అనేకమైన వైరస్లు యుద్ధాలు అంటున్నారు. ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలి, అవసరం మనకందరికీ. మరి తోడుగా ఉండాలి, క్షేమం ఇవ్వాలి అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అని అంటే మనము ఎలాంటి వారమై ఉండాలి? దేవునికి ఇష్టమైన కార్యాలు చేయు వారముగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ ఒక ఆదివారమే కాదు, ఒక ఆలయంలోనే కాదు, ఒక పండగ పూటే కాదు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యములు చేయుచున్నాను గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అలాగే సంఖ్యాకాండం ఏం చెప్పింది? యాకోబులో దోషము లేదు, ఆయన మార్గములో వంకరతనము లేదు, కనుక దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుని తోడు మనకందరికీ అవసరం. నీ తోడు ఉంటే చాలు యేసయ్యా అని మనం పాట పాడుకుంటాం కదా. మరి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయనకి ఏ భేదము లేదు, ఉన్నది ఒకటే, మనలో దోషము లేకుండా, మన త్రోవల్లో వంకరతనం లేకుండా, మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే మనం రమ్మని చెప్పి అడగాల్సిన అవసరం లేదు, ఆయన ఆహ్వానించాల్సిన అవసరం లేదు. తనకు తానే స్వచ్ఛందంగా మన దగ్గరికి వచ్చి మనల్ని విడిచిపెట్టాడు, తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పేరు ఇమ్మానుయేలు, సదాకాలం ఆయన మనకు తోడు. ఆ రీతిగా మన జీవితాలను మార్చుకుందామా? దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి తీర్మానం చేసుకుందామా? ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన వారముగా ఉండడానికి తీర్మానం చేసుకుందామా? మనలోని దోషాలను తొలగించుకోవడానికి తీర్మానం చేసుకుందామా? మనలోని వంకరతనాన్ని తొలగించుకోవడానికి తీర్మానం చేసుకుందామా? అట్టి వారికి దేవుడు తోడై ఉండునుగాక. మరి ఇక్కడ గబ్రియెలు దూత చెబుతున్న మరొక మాట ఏమిటంటే 34, 35 వచనాలు చూడండి. దూత చెప్పిన మాటలకి మరియమ్మ తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునుచూ ఉండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 33వ వచనం చదువుతున్నాను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. 31 నుంచి 33 దాకా. ఆయన ఎవరిని ఏలుతాడు? యాకోబు వంశస్థులను ఏలుతాడు. ఎప్పటి వరకు ఏలుతాడు? 1000 సంవత్సరాలు కాదు, యుగ యుగములు ఏలు. యాకోబు వంశస్థులను ఆయన యుగ యుగములు ఏలుతాడు, వారి జీవితమంతా ఏలుతాడు, అనేక యుగాలు ఏలుతాడు. అయితే యాకోబు వంశస్థులు ఇజ్రాయేలీలు అని అనుకుంటే, భౌతికంగా లోకపరంగా అనుకుంటే, వారు ఎవరు యుగ యుగములు జీవించేవారు కాదు. మహా అంటే 150 సంవత్సరాలు, లేదా మొదటి నుంచి చూసుకుంటే ఒక 200, 300 చిల్లర, మహా అంటే 930 ఆదాము, 969 ఇంకొక ఆయన,
కాబట్టి 1000 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఎవరు లేరు. యుగ యుగములు యాకోబుని ఏలునటువంటి దేవుడు మన దేవుడు. అంటే కారణం ఏమిటి? ఈ లోకంలో ఎక్కువగా దేవుడు పరిపాలన చేసి 1000 సంవత్సరాల పరిపాలన మిలేనియం అంటాం. యుగ యుగములు ఎప్పుడు ఆయన ఏలుతాడు? తీర్పు తర్వాత నూతన భూమి నూతన ఆకాశములో ఆయన యుగ యుగములో ఏలుతాడు. అంటే ఆ యొక్క నూతన యెరూషలేములో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు అంతే. తీర్పు దినమందు కుడివైపున ఎవరైతే ఉంటారో వారందరూ ఆయా ప్రజల్లో నుంచి, ఆయా వంశంలో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు అన్ని ప్రాంతాల్లో నుంచి తీర్పు దినాన కుడివైపున ఉంటారు. వాళ్ళని నూతన భూమి నూతన యెరూషలేమునికి ఆహ్వానిస్తాడు. వారిని అక్కడ యుగ యుగములు ఏలును. కాబట్టి యాకోబు వంశస్థులంటే ఇజ్రాయేలీలని కాదు. యాకోబు వంశస్థులంటే ఇజ్రాయేల్ అని కాదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము దాసులై ఉన్నారు. చూసారా, మనం క్రీస్తు సంబంధులం అయితే ఏమైపోతాం? అబ్రహాము సంతానం అయిపోతాం, యాకోబు వంశస్థులం అయిపోతాం. క్రీస్తుకు చెందిన వారమైతే చాలు, మనము కూడా యాకోబు వంశస్థులమే. మనము కూడా తీర్పు దినాన కుడివైపున నిలబడతాము. మనల్ని కూడా దేవుడు నూతన భూమిలోనికి నూతన యెరూషలేములోనికి ఆహ్వానిస్తాడు. మనల్ని కూడా ఆయన యుగ యుగములు ఏలుతాడు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఓటు వేయడానికి ఆలోచన చేస్తాం. ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచన, పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఆలోచన చేయాలి. నిజంగా 5 సంవత్సరాలు మనల్ని ఏలే వారి కొరకు మనం అంతగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు యుగ యుగములు ఏలు వారిని గురించి మన జీవితాలు ఎట్లా ఆలోచన చేసుకోవాలి? నేను అంటాను, 10 మంది నిలబడతారు ఎలక్షన్లో అనుకుందాం. అన్ని చిన్న పెద్ద పార్టీలు అన్నీ కూడా 10 మంది పార్టీల వాళ్ళు నిలబడతారు అనుకుందాం, ఇండిపెండెంట్తో సహా. మరి అందరికీ ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. వారిలో ఒక్కరే గెలిచేవాళ్ళు, మిగతా వాళ్ళ ఓట్లన్నీ వ్యర్థమైపోతాయి. మన ఓటుని వ్యర్థం చేసుకోకూడదు. మన ఓటుని వ్యర్థం చేసుకోకూడదు. నేనేమంటానంటే, ఆ 10 మంది నిలబడ్డారు కదా, అందులో 2కి మాత్రమే టైట్ ఫైట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఓటు వేస్తే వ్యర్థం. కొంతమంది డిపాజిట్ల కోసం నిలబడతారు, కొంతమంది నిలబడ్డామని చెప్పుకోవడానికి కోసం నిలబడతారు. వాళ్ళకి ఓట్లు వేసామనుకో, మన కులస్తుడు, మన మతస్థుడు, మనవాడు అని వేస్తూ నీ ఓటు వేసి కూడా వేస్తూ 10 మందిలో 2 గెలవడానికి పోటీ పడతారు. చాలా టైట్ ఫైట్ ఉంటుంది. ఆ 2లో ఒకడు మంచోడై ఉంటాడు, ఒకడు చెడ్డోడై ఉంటాడు. మనకు కావాల్సింది మొట్టమొదట చెడ్డోడు గెలవకూడదు, మొట్టమొదట చెడ్డోడు రాజ్యం ఏలకూడదు. అది మన యొక్క నినాదం అయి ఉండాలి. అందుకొరకు మనం చెడ్డోడికి వేరుగా టైట్ ఫైట్ ఇచ్చేటటువంటి ఆ వ్యక్తికి మనం ఓటు వేయాలి. వాడు ఏ పార్టీ అయినా సరే, వాడి కులం ఏదైనా సరే, వాడి మతం ఏదైనా సరే. ఎందుకని? చెడ్డోడిని రాకుండా చేయడానికి మనము మంచోడికి ఓటు వేయాలి. అప్పుడు మనకు మంచి పరిపాలన ఉంటుంది. రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఇదే ఆలోచన చేయాలి. అప్పుడు ఈ భారతదేశంలో చెడ్డ ప్రభుత్వం తొలగిపోతుంది, మనకు వెసులుబాటు కలుగుతుంది. కఠినమైన చట్టాలు, చీకటి చట్టాలు చేసి దేవుని ప్రజలకు, దేవునికి వ్యతిరేకమైన చట్టాలు చేసే రాజ్యం కూలుతుంది. మనం ఆ రీతిగా ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ యాకోబును దేవుడు యుగ యుగములు ఏలును. ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం చెబుతున్నాం, నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని యొక్క రాజ్యం కోరుతూ ఉన్నాం, మనం దేవుని యొక్క ఏలుబడిని కోరుతూ ఉన్నాం, దేవుని యొక్క పాలన మనం కోరుతూ ఉన్నాం. మాట అయితే చెబుతున్నాం, ఆయన పాలనలో ఉండడానికి యోగ్యులముగా మనం ఉంటున్నామా? యాకోబులో ఏ దోషము లేదు, ఆయన త్రోవలో ఏ వంకరతనము లేదు. అలాంటి వారముగా మనం యాకోబు వంశస్థులముగా దేవుని కనబడుతున్నామా? ఇంకా దోషభరితులముగా ఉంటే కొంతమంది ఉంటారు, పండగ పూట కూడా మరీ దోషపూరితులుగా ఉంటారు. పండగేమో దేవుడిది, దుర్మార్గమేమో మనుషులది. ఎక్కడ దీవించబడతారు? ఆదివారం పరిశుద్ధ దినం, పండగ దినం మహాపరిశుద్ధ దినం. ఆదివారం కలుషితం, మహాపరిశుద్ధమైన పండగ దినం కూడా కలుషితమేనా? దేవుని దుఃఖపరుస్తున్నావా, సంతోషపెడుతున్నావా?
ఆశీర్వాదం సంపాదించుకుంటున్నావా, శాపం సంపాదించుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి మనం. కూరగాయల దగ్గరికి వెళితే టమాటాలు మంచియా కాదా? సరుకుల దగ్గరికి వెళితే కందిపప్పు మంచిదా కాదా? మాంసం కొట్టుకాడికి వెళ్తే ఇది మేక మాంసమా పొట్టేలు మాంసమా? ఇన్ని ఆలోచన చేస్తామే. మరి మన జీవితాన్ని గురించి మనకు ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? ఆలోచన చేయము. మన మాటలు, మన తలంపులు, మన చూపులు, మన క్రియలు అన్నిటినీ పరీక్ష చేసుకోవాలి. అన్నిటిలో మనం మార్పు చెందాలి. ఎందుకంటే వాటన్నిటినీ పరిశీలన చేయవాడు దేవుడు. వాటన్నిటినీ పరిశీలన చేసి దేవుడు మనకు తోడుగా ఉండేది లేని ఆయన నిర్ధారణ చేసుకుంటాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, మరియతో అంటూ ఉన్నాడు, నీకు పుట్టబోయే వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా? యుగ యుగములో పరిశుద్ధుల్ని పాలించేటటువంటి వాడు. ఇక మరియమ్మకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. సమయం లేదు గనక నేను త్వరగా ముందుకెళ్తున్నాను. అలాగే గబ్రియెలు దూత ఇంకా ఏం చెప్పాడంటే 34-35 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఏలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ అనేక ఆ పై విషయాలన్నీ మనం ఇదివరకు మనం ధ్యానం చేశాం. నూతన పందాల్లో మనం ధ్యానం చేస్తామని చెప్పాను కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ దేవుని కుమారుడు అనబడుననే మాటని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అవుతాడని కాదు, అనబడతాడంతే. కానీ ఆయన దేవుడే. మనకు ఒకే దేవుడు. ఆ దేవుడే ఆయన ఆది యందు ఉన్నవాడు. సృష్టి చేయాలనుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా ఆయన వేరుపడిన వాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాడు. కనుక యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. కొలస్సీ 2:9, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచూ ఉన్నది. ఏమి తేడా లేదు, ఏమీ బ్యాలెన్స్ లేదు. యేసు దేవుడై ఉన్నాడు, కానీ దేవుని కుమారుడు అని అనబడతాడంతే. మనిషి కుమారుడుగా పిలువబడతాడంతే. అంతేగాని ఆయన దేవుడై ఉన్నాడు. మరియమ్మా, నీ కుమారుడని అనుకుంటావు కావాలా? నీ గర్భంలో జన్మించాడని, నీకు జన్మించాడని, నా కుమారుడు అని అనుకుంటావేమో. అట్లా అనుకోవద్దు. ఆయన దేవుని కుమారుడని అనబడతాడు. నీ కుమారుడని మాత్రం నీవు తలంచవద్దు. ఎందుకంటే నీ కుమారుడే అయితే ఆయన యొక్క రక్తం వలన పాప క్షమాపణ జరగదు. నీ కుమారుడే అయితే లోకానికి రక్షణ జరగదు. ఆయన దేవుని కుమారుడైతే ఆయన రక్తం వలన పాప క్షమాపణ, ప్రజలకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడని అనబడును అనేటటువంటి స్పష్టమైన మాట గబ్రియెలు దూత చెప్పడం జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం 34వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. 34వ వచనం, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అంటున్నాడు. అక్కడ ప్రత్యేకమైన మాట చూడండి 31వ వచనంలో. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఎవరితో అంటున్నాడండి? తనను నమ్మిన యూదులతోనే అంటున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసును నమ్మిన వారు ఆయన వాక్యమందు నిలబడాలి, సత్యాన్ని గ్రహించాలి. అప్పుడే ఆయన శిష్యులు అవుతారు. నమ్మేసావా, ఆయన శిష్యులు అయిపోయామంటే కుదరదు. నమ్మినావా, మంచిది. ఇప్పుడు ఏం చేయాలి? నీవు ఆయన వాక్యమందు నీవు నిలబడాలి. ఇంకా ఏం చేయాలి? ఆయన సత్యమును నీవు గ్రహించాలి. అప్పుడే నీవు ఆయన శిష్యుడు అవుతావు. కాబట్టి యేసు శిష్యుడు అవ్వాలంటే సత్యమును గ్రహించాలి, వాక్యమందు నిలబడాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. అట్టివారే యేసు ప్రభు యొక్క శిష్యులు. దేవుడు అంగీకరిస్తాడు. అవన్నీ ఏమి లేకుండా యేసు ప్రభు శిష్యుడిని, ఆయన నమ్మేసిన శిష్యుని అయిపోయినట్టు కుదరదు. నీకు సత్యం తెలియదు, నీలో వాక్యం లేదు. యేసు ప్రభు స్వయంగా చెబుతున్నాడు, తనను నమ్మిన యూదులతోనే చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నిలబడలే, మీరు సత్యమును గ్రహించిన వారైతే నాకు శిష్యులు అవుతారు.
నమ్మిన వారే కానీ నాకు శిష్యులుగా మీరు మారలేదు. అందుకే 34వ వచనం ఏమన్నాడు? పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసులని మీతో నమ్మిన వారితోనే నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. యేసును నమ్మిన వారిలో పాపమునకు దాసులుగా ఉన్నవారు ఎంతమందో, క్రైస్తవ మతస్థులలో ఎంతమంది ఇంకా పాపములో ఉన్నారో, అట్టివారి వలన నాకు అవమానం అంటున్నాడు దేవుడు. దేవునికి అవమానం తెస్తున్నారా, ఆయనకు మహిమ తెస్తున్నామా? ఆలోచించేయండి. మన జీవితంలో దేవునికి మనం ఏం తెస్తున్నాం? మిమ్మును బట్టే కదా నా నామము అనుజనుల మధ్య దూషింపబడుచు ఉన్నది. ఆయన చూడయ్యా, పొద్దు లస్తం యేసు ప్రభు దేవుడు 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 అంటాడు. ఆయన సంగతి ఏందో తెలుసా? గుసగుసలు. ఇలాంటి వ్యవహారం వలన దేవునికి అవమానం, దేవునికి దూషణ. వాళ్ళు ఏమన్నారో తెలుసా? లోకం మనం చూసినప్పుడు మారిపోయినాడు రా, మాటలు మారిపోయినాయి, వ్యవహారం మారిపోయింది, క్రమంగా చర్చికి వెళ్తున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని కార్యాలు చేస్తున్నాడు. ఆశ్చర్యపోవాలి. వందనం చేస్తే ఏం ప్రయోజనం? మిమ్మల్ని ప్రేమించే వారికి అన్యులు కూడా అదే చేస్తున్నారు కదా, మీరు మీ శత్రువులు కూడా వందనం చేయండి అన్నాడు. అంటే దేవుని ప్రజలలో ఒక ప్రత్యేకతను చూడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమించువాన్నే మీరు ప్రేమించడం వల్ల ఏమి ప్రయోజనం? అది అన్యులు కూడా చేస్తున్నారు కదా. మీరైతే మిమ్మల్ని ద్వేషించే వారిని, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. ఇలాంటి ప్రత్యేకత మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచూ ఉన్నారు. ఎవరి జీవితంలో వాక్యానికి చోటు లేదో వారు దేవుణ్ణి అవమానపరచువారుగా ఉంటారు, దేవుణ్ణి హింసించువారుగా ఉంటారు. ఎవరైతే వారి హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుని జీవితంలో వాక్యానుసారంగా నడుపుకుంటారో వారి జీవితాల్లో దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఆనందిస్తాడు. అట్టి వారిని చూపించి, ఇదిగో ఈ నా కుమార్తె యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈ నా కుమారుని యందు నేను ఆనందిస్తున్నానని ఎంతో సగర్వంగా చెప్పుకుంటాడు యేసు ప్రభు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నీ యందు నా యందు చెప్పుకోవాలి యేసు ప్రభు. ఆ రీతిగా ఆయన చెప్పుకుని ఆనందించాలి. మనం అన్ని విషయాలు ఆనందిస్తాం, కనీసం దేవుడు మన యందు మన యందునైనా ఆనందించాలి కదా. రక్తం చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు, అదే 8వ అధ్యాయం 41 నుంచి 44 దాకా చదువుతున్నాను. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరక ఇండుట వలనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడును అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. అబద్ధాలన్నిటికీ వాడు మదర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నా, తనను నమ్మిన యూదులతోనే చెబుతున్నాడు, మీరు నా వాక్యం ముందు నిలిస్తేనే, మీరు వాక్యం సత్యాన్ని గ్రహిస్తేనే మీరు నాకు శిష్యులు అవుతారు. లేదంటే మీరు అబ్రహాం సంతానం నాకు తెలుసయ్యా, మీరు క్రైస్తవులని నాకు తెలుసయ్యా, మీరు ప్రవక్తల బిడ్డలని నాకు తెలుసయ్యా, మీరు పాస్టర్ల పిల్లలని నాకు తెలుసయ్యా, మీరు రెగ్యులర్గా చర్చికి వస్తారని నాకు తెలుసయ్యా, మీరు దశంభాగాలు ఇస్తారని నాకు తెలుసయ్యా, మీరు డొనేషన్లు ఇస్తారని నాకు తెలుసయ్యా, మనుషులకు మీరు బాగా కనబడతారని నాకు తెలుసయ్యా, కానీ అంతరంగం కూడా నాకు తెలుసయ్యా, మీరు నా వాక్యమందు నిలిచిన వారు కాదు, నా సత్యమును గ్రహించిన వారు కాదు, మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి ఎవరు? అబ్రహాం అనుకుంటున్నారు? కాదు. మీ క్రియలు చెడ్డవి గనుక, అవి సాతానికి సంబంధించినవి గనుక మీ తండ్రి ఎవరు? కాబట్టి ఎవరైతే పాపంలో ఉంటారో స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు అప్లికేషన్ ఇస్తారు ఫిలప్ చేయమని, సన్ ఆఫ్ అనే కాడ ఏం పెడతారు? శాటన్ అని పెట్టాలి కదా ఈ వాక్యం ప్రకారంగా. కాబట్టి మీరు సన్ ఆఫ్ అనేది కరెక్ట్గా రాసుకోవాలంటే మీ జీవితాల్లో పాపం ఉండకూడదు, మన జీవితంలో పాపము దోషము ఉండకూడదు. అంతే. మనం దేవుని బిడ్డలం, దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనకు సమయోచితమైన సహాయం చేయాలంటే మనలో ఏ దోషం ఉండకూడదు. మనం ఎలాంటి వారం అయిపోవాలి?
క్రీస్తు యేసు సంబంధులు మనం కూడా ఆయన దేవుని కుమారుడు అనబడినట్టుగా మనం కూడా దేవుని కుమారులు అనబడాలి. మనము కూడా దేవుని కుమార్, సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం అనబడాలి, పేర్కొనబడాలి. అందుకు మనం ఏం చేయాలి? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని కుమారుడు అనబడ్డాడు అంటే ఆయన నిరూపించుకున్నాడు కూడా. దేన్ని బట్టి? మృతులలో నుండి ప్రభావముతో ఆయన పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు. మనము కూడా పాపం వలన మనము మృతులమై ఉండగా, అపరాధముల వలన, పాపం వలన మనం చచ్చిన వారమై ఉండగా, మృతుల్లో నుండి మనం నిద్రించున్న మనం లేయాలి. అప్పుడు క్రీస్తు మీ మీద ప్రకాశించును. యేసు ప్రభు ఏ రీతిగా మృతుడై తిరిగి పునరుద్ధానుడై దేవుని కుమారుడుగా రుజువు చేసుకున్నాడో మనము కూడా ఈ జీవ పునరుద్ధానం చెందాలి. పాపానికి, లోకానికి చనిపోయిన వారముగాను, పరలోకానికి, పరిశుద్ధ జీవితానికి సజీవులముగాను మనం రూపాంతరం చెందాలి, పునరుద్ధానం చెందాలి. అట్టివారు దేవుని కుమారులుగా దేవుని చేత ఎంచబడతారు, దీవించబడతారు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడెదరో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారుని యేసుక్రీస్తుకు చెందిన వారముగా మనము కూడా దేవుని కుమారులముగా మారిపోవాలి అని అంటే జీవ పునరుద్ధానం చెందాలి. రెండవది, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. భ్రమపరచు ఆత్మచేత కాదు, దురాత్మచేత కాదు, మానవ ఆత్మచేత కాదు, దేవుని ఆత్మచేత మనము నడిపింపబడాలి. ఎందుకంటే దేవుని ఆత్మకు తెలుసు మన భవిష్యత్తులో ఏమేమి సంభవించునో, ఏ ఆపద వస్తుందో, ఏ శోధన వస్తుందో తెలుసు. కాబట్టి వాటన్నిటిలోంచి తప్పించి మనల్ని దేవుని మార్గంలో నడిపిస్తాడు. మానవ ఆత్మకు తెలియదు, దురాత్మకు తెలియదు, భ్రమపరచు ఆత్మకు తెలియదు, మనల్ని నరకం వైపు నడిపిస్తాయి. దేవుని ఆత్మచేత మనం నడిపించబడితే పరలోకం నుండి వచ్చిన దేవుని ఆత్మకి పరలోకానికి వెళ్ళే మార్గం తెలుసు కనుక మనల్ని పరలోకానికి నడిపిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు. కనుక దేవుని ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు దేవుని కుమారులముగా దేవుని చేత దీవించబడతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. విభేదాలు కలిగించేవారు కాదు, ఒక స్నేహాన్ని, సంసారాన్ని, సహవాసాన్ని చెడగొట్టేటటువంటి వారు కాదు, చెడిపోయిన దాన్ని మరలా సరిచేసేటటువంటి వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని చేత వారు దీవించబడతారు. మన దేవుడు సమాధానమైన కర్తే కానీ అసమాధానానికి, అల్లరికి కర్త కాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం దేవుని కుమారులముగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభులాగా మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయవారముగా ఉండాలి. పాపానికి, లోకానికి మృతి చెందిన వారముగాను, పరలోకానికి, పరిశుద్ధ జీవితానికి మనం రూపాంతరం చెందిన వారముగాను, పునరుద్ధానం చెందిన వారముగాను, అలాగే దేవునికి ఆత్మచేత నడిపించబడు వారముగాను, సమాధానం కలిగిన వారముగాను, నెమ్మది కలిగిన వారముగాను, నిమ్మళముగా ఉండు వారముగాను, స్థిమితముగా ఉండు వారముగాను, అందరినీ స్థిమితముగా ఉంచు వారముగాను, అందరికీ సమాధానం కలుగుజేయ వారముగాను ఉంటే దేవుని కుమారులముగా మనము దీవించబడతాం. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మనం దేవుని కుమారులు అవ్వాలంటే ఎలాంటి దేవుని కుమారు? దేవుని కుమారులు ఎలాంటి వారట? నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు, మూర్ఖులైన వారికి వేరుగా ఉండువారు. ఇన్ని గుణాలు చెబుతున్నాడు. మూర్ఖులైన వక్రజనానికి మనం వేరే ఉండాలి. వారితో ఉంటే మనం కూడా మూర్ఖులం అయిపోతాం. రెండవది, అనిందులముగా, నిష్కలంకలముగా, ఇంకా నిరపరాధులముగా మనం ఉండాలి. అట్టివారు దేవుని కుమారులు. అందుకు మనం ఏం చేయాలి? సంశయాలు, సణుగులు మానాలి. సణుగుడు చాలా ఘోరమైందండి. సణుగుడు మాత్రం ఏమైనా భరించవచ్చు, కానీ సణుగుడు మాత్రం మనం భరించలేం. భరించగలమా? సణుగుడు సహించేవాడు నిజంగా వాడు దీర్ఘశాంతి అయి ఉంటాడు.
వాడికి బీపీ ఉండదు. ఏ ఇంట్లో సణుగుడు ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి బీపీ బాగుంటుంది. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, జగడగుండితో సంసారం చేసే కంటే మిద్ది మీద ఒక మూల ఉండుట మేలు. ఇంకా ఏం చెప్పాడు? ఎడతెగని వర్షముతో సమానం అంట. ఎడతెగని వర్షం అంటే మనకి ఈ మధ్యన తెలిసిందిగా, కొన్ని రోజులు వర్షం వస్తానే ఉంది, ఆగలే. వర్షం వస్తానే ఉంది, ఆగలే. ఇక రాగదు. జగడగొండి కానీ ఇంట్లో ఉంటే మీరు టీవీ పెట్టినా, మీరు యూట్యూబ్ పెట్టినా, దానికి స్పీకర్ తగిలించినా, మీరు ఏం పెట్టినా అంతకంటే పెద్దగా అరుస్తుంది. ఇంక టీవీ మాటలు కూడా మీకు వినబడకూడదు, ఆ మాటలే వినబడాలి, ఆయన మాటలే వినబడాలి. నిద్ర లేచిన దగ్గరికి సుప్రభాతం, నిద్రపోయేదాకా కూడా సుప్రభాతం. పురుషులారా, మీ భార్యల మీద మీరు సనకండి. అమ్మలారా, మీ భర్తల మీద మీరు సనగకండి. దేవుని ప్రజలారా, దేవుని మీద సనగకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడు నా తండ్రి. పాపులమైన మనుషులమైన మమ్మను దేవుని కుమారులముగా మమ్మల్ని హెచ్చించడానికి, మీరు మాకు తోడుగా ఉండడానికి, మీరు మమ్మల్ని ఏలడానికి చెప్పినటువంటి మంచి మాటలను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరియమ్మకు మీరు తోడుగా ఉన్నారు. అలాగే నా తండ్రి, దోషము లేని వారికి, వారి యొక్క త్రోవల్లో వంకరతనం లేని వారికి, అయా దేవునికి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయవారికి మీరు తోడుగా ఉంటారని తెలియజేశారు. ఆ రీతిగా ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం ప్రభువా. మమ్మల్ని యాకోబు వంశస్థులో చేర్చండి నా తండ్రి. యుగయుగములు మమ్మల్ని ఏలువారుగా మీరు ఉంటున్నందుకు మీకే స్తుతి స్తోత్రము. అయా యుగయుగములు మీ చేత ఎలబడి వారిలో మేము కూడా ఉండులాగిన మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, మేము కూడా దేవుని కుమారులముగా ఎంచబడులాగున, దీవించబడులాగున మా జీవితాన్ని సరిచేసి నా తండ్రి చక్కగా నడిపించమని, ఆటంకాలను తొలగించి, అపాయకులు లేపచ్చి మా జీవితాలను సరిచేసి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యం